తెలంగాణ ప్రజలకు 81 లక్షల కార్డులు రేషన్ కార్డులు రద్దు, వాటి స్థానంలో ఇవి కొత్త కార్డులు కూడా ఇవ్వనున్నారట. సో ఇందుకు సంబంధించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీగా తెలుసుకుందామండి. సో మన కొత్త రేషన్ కార్డులు అనేది ఈ రకంగా అయితే ఉండబోతుందండి. ఈ రకంగా ఇస్తారన్నమాట కొత్త రేషన్ కార్డులు. QR కోడ్ రేషన్ కార్డుదారులకు సంబంధించి కొత్త డిజైన్కు ప్రభుత్వం ఆమోదం, పాత వాటి స్థానంలో కొత్త వాటికి జారీ. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫోటోలతో ముద్రణ. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు. ఇక తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 80 లక్షల మందికి రేషన్ కార్డులు ఉండగా వారికి కొత్త రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే కార్డులో QR కోడ్ ముద్రిస్తున్నట్లు, పాత వాటికి కూడా ఇవ్వాలని, ఇందుకు పాత కార్డుదారులకు కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులు నమూనా ప్రభుత్వం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే నీలి రంగులో తయారు చేసిన కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు అయితే ఉంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రేషన్ కార్డులపై ప్రత్యేకంగా QR కోడ్ను ముద్రిస్తున్నారని, ఇందులో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఇక ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు అన్నిటికీ తప్పనిసరి కావడం వల్ల కులగణ సర్వే ఇటీవల కాలంలో మొత్తం మీద రాష్ట్ర ప్రజల ఆదాయం ప్రభుత్వానికి నిర్దిష్టమైన సమాచారం ఉంది. దాంతో దరఖాస్తుదారునికి వెంటనే రేషన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 30వ తేదీ తెలుగు సంవత్సరాది ఉగాది, ఆ రోజున కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ సీఎం రేవంత్ రెడ్డి తన ఏదైతే స్వహస్తాలతో శ్రీకారం చుట్టున్నారండి. సో ఈ రకంగా అయితే ఉండబోతుంది. కొత్త వారికి పాత వారికి అయితే